మనం ఇప్పుడు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్నామండి. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం అనగానే విష్ణుకుమార్ రాజు గారి పేరు గుర్తొస్తూ ఉంటుంది. ఆయన ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. అట్లాగే ఓడినా గెలిచినా తనదంటూ ఒక ముద్ర ఉండేటట్టు ప్రజల్లో మమేకం అవుతూ ఎప్పుడూ ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు. ఆయనతో మాట్లాడి సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే జగదీష్ గారు. సార్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలయిక మీరు చెప్తున్నది ఏంటంటే ఒక పవిత్రమైన కలయిక అని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఒక అపవిత్రమైన కలయిక అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతకుముందు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అంటే 2014 నుంచి 19 వరకు ఈ మూడు కూటములు కలిసి, ఈ కూటమి మొత్తం మూడు పార్టీలు కలిసి పనిచేశాయి. కానీ అప్పట్లో అభివృద్ధి చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ కూటమిగా వచ్చారు అని చెప్పి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అలాంటి విమర్శలకి మీ సమాధానం ఏంటి సార్? పనికిమాలిన విమర్శలు, చెత్త విమర్శలు, చెత్త మీద పన్ను వేసే చెత్త ప్రభుత్వము, వాళ్ళు పెట్టే మాటలకి లేకపోతే వాళ్ళు చెప్పే అసందర్భమైన మాటలకి మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, ఈ మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమం లాంటిది. ఈ మూడు పార్టీలు ఎందుకు కలిసినాయి? ఈ చెత్త ముఖ్యమంత్రి గారు ఈ విధి విధానాలను చూసి ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు, రాష్ట్రము సర్వనాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో మూడు పార్టీలు కలిసినాయి. అంతేగాని వీళ్ళు గనక కరెక్ట్గా 151 సీట్లు ఇచ్చిన తర్వాత వీరు గనక పరిపాలన విధానము కరెక్ట్గా ఉంటే ఈ మూడు పార్టీలు కలుస్తాయా లేదా అనేది మనకి తెలియదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలని టీడీపీ విమర్శిస్తుంది, బీజేపీ విమర్శిస్తుంది, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇటువంటి చెత్త ప్రభుత్వాన్ని ఉంచనివ్వకూడదు, ఉంటే చాలా ప్రమాదము, ఆంధ్ర రాష్ట్ర ఉనికికే ప్రమాదము, ఒక ఎడారిగా మారిపోయే పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతో ఈ పార్టీలు కలయిక జరిగింది. అసలు ఏంటి అభివృద్ధి అనేది మీకు ఏమైనా డిక్షనరీలో ఉందా? అసలు మీకు వైఎస్ఆర్సీపీకి అన్ని మోసపూరితమైన మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఏం చేశారు? మీరు ఏమని చెప్పారు? ఇదివరకు మద్యపాన నిషేధం ఫేజ్ వైజ్ చేస్తామన్నారు. 2024కి ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తులు మీకు ఏమి నైతిక హక్కు ఉంది ఈరోజు మా పైన విమర్శలు చేసేదానికి? అట్లాగే కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయినాయి, మేము వచ్చిన తర్వాత పెంచమని చెప్పి మీరు 8 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ఘనత మీకే ఉంది. అట్లాగే భారతదేశంలో ఎక్కడా కూడా చెత్త మీద పన్ను లేనటువంటి పరిస్థితుల్లో చెత్త మీద కూడా పన్ను వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మీరు. అట్లాగే ఎన్నో పథకాలు మేము ఇచ్చేస్తామని చెప్పి ఇంటిలో అమ్మఒడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకళ్ళకే ఇచ్చారు మీరు. ఇటువంటి అరాచకమాన్ని చేసి ఆఖరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఎంతో పవిత్రంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందరికీ ఇళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో పిఎంఏవై స్కీమ్ పెడితే మీరేం చేశారు? వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ళని టెండర్స్ని అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసేసి అసలు ఇళ్ళే లేకుండా మీరు చేసిన ఘనత మీది. అట్లాగే అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు అందరికీ 5 రూపాయలకే భోజనము, 5 రూపాయలకే టిఫిను అనే సౌకర్యం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 అన్నా క్యాంటీన్లు ఇస్తే మీరు వచ్చాక ఏం చేశారు? సర్వనాశనం చేశారు. కనీసం అన్నా క్యాంటీన్లో ఎవరన్నా సహాయం చేసి మేము అక్కడ ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకుని అందరికీ పేద ప్రజలకి అవసరమున్న వాళ్ళకి అదే రేటుతోటి లేకపోతే ఉచితంగా మేము చేస్తామని చేసిన వాళ్ళని కూడా మీరు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన ఘనత మీది. చెత్త ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తులు మీరు, వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరా మా పైన అభియోగాలు లేకపోతే నిందలు వేటి మాట్లాడటానికి అసలు మీకు నైతిక అర్హతే లేదు. సార్, వాళ్ళు చెప్తుంది ఏంటంటే 99.8% హామీలు మేము నెరవేర్చాం, ఇది ప్రజలందరికీ తెలుసు, కానీ ప్రతిపక్షాలు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటూ ఉన్నారండి. అది నిజమా అనుకోవచ్చండి? మీరు చెప్పండి, నిజమా కాదా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారా లేదా? చేశారా? ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది?
చీప్ లిక్కర్ 12 రూపాయలకి కొని 220 రూపాయలకి అమ్మిన మాట వాస్తవం కాదా? అంటే 200 రూపాయలు ఎవరైతే మద్యానికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రోజుకి 200 రూపాయలు దోపిడీ అంటే నెలకి 6,000 రూపాయలు దోపిడీ. నెలకి 6,000 అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు దోపిడీ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. 5 సంవత్సరాల్లో మీరు చేసిన దోపిడీ 3,50,000 రూపాయలు ఒక సగటు సామాన్యుడి జీవితం నుంచి మీరు తీసుకున్నారే. అట్లాగే కరెంటు బిల్లులు పెంచమని చెప్పి మీరు 2019లో కనీసం ఒక 500 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు కరెంటు బిల్లు 1,500 రూపాయలు అవుతుంది. అంటే ఎంత అయిందండి? 1,000 రూపాయలు నెలకి దోచుకుంటున్నారు ఇండైరెక్ట్గా. సంవత్సరానికి 12,000, 5 సంవత్సరాల్లో 60,000 రూపాయలు దోపిడీ చేసింది మీరు కాదా? అట్లాగే గ్యాస్ ఇదివరకు 450 రూపాయలు ఉండేది 2019లో, ఇప్పుడు 1,150 రూపాయలు ఉంటుంది. దానికి కారణం మీరు కాదా? పెట్రోల్ ధర, డీజిల్ ధర అత్యంత దారుణమైన రేట్లు, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రేటు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దాని గురించి మరి అది ఆ ఘనత కూడా మీదే కదా. చెత్త మీద పన్ను వేస్తున్నారు, అన్నిటి మీద పన్నులు. ఇంటి పన్ను విపరీతంగా పెంచారు, 4 సార్లు ఇంటి పన్ను పెంచారు. సో అసలు మీకు అన్నీ మేము నెరవేర్చేసామని చెప్పడానికి అసలు నైతిక హక్కు కూడా లేదు, అర్హత లేదు. కానీ అబద్ధాలతోటి ప్రజల్ని మోసం చేయటంలో మాత్రం మీరు చాలా బ్రహ్మాండంగా మోసం చేస్తారని చెప్పి అందరికీ తెలుసు. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు మీరు చాలా గట్టిగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికల సమరం కాబట్టి సో విమర్శ ప్రతి విమర్శ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కాదన్న. కానీ ఆ మధ్య అంతా వినిపించింది ఏంటంటే మోదీ గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబట్టే ఆయన తన పరిపాలన సాగించగలిగారు, తన అనుకున్నది చేయగలిగారు అని చాలాసార్లు బయట వినిపించిందండి. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు అక్కడ మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయా లేదా అనేది పక్కన పెట్టండి. అది కేంద్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసిన సహాయ సహకారాలు ఎక్కువ చేశారు, ప్రజలకి కన్వీనియంట్గా ఉండటానికి చేశారని ఎందుకు అనుకోకూడదు? సో ఆ విధంగా మీరు చూడవలసిన అవసరం ఉంది. ప్రజలకి కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలు అందించింది, అవుట్ ఆఫ్ ది వే కూడా అందించింది. నో ప్రత్యేక హోదా ఇస్ ఎ క్లోజ్డ్ చాప్టర్. ప్రత్యేక హోదా ఇష్యూ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. నో దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అది ఎప్పుడైతే డైవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ పెంచడం జరిగిందో, ఇంక్రీజ్ చేశారో పర్సంటేజ్, అప్పటితోటి ప్రత్యేక హోదా చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయింది. తర్వాత దానికి ఈక్వలెంట్ ప్యాకేజ్ కూడా డిసైడ్ అయింది, దాంట్లో కొంత అమౌంట్స్ కూడా వాడుకోవడం జరిగింది. సో ప్రత్యేక హోదాకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కన్వీనియంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఏదైనా ఎక్స్ట్రా నిధులు FRBM లిమిట్స్ దాటిన తర్వాత కూడా ఏదైనా ఇచ్చి ఉంటే అది చేయూత కింద వాళ్ళు ఇవ్వటం జరిగింది. సార్ అప్పట్లో బియ్యం కానీ ఇంకా చాలా పథకాల్లోని కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో వేసుకుంటున్నారని చెప్పి అప్పుడప్పుడు కొంతమంది మీ నాయకులు, మీ అధ్యక్షురాలు కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు కూడా మాట్లాడారు. కానీ అది చాలా కాలం తర్వాత మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడారు, అంతకుముందు అంతా క్లెయిమ్ చేయలేదు. అంటే ఎందుకు మీరు క్లెయిమ్ చేసుకోలేపారు? మీ ప్రభుత్వం అంటే మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి రాష్ట్రానికి ఇంత చేస్తుంది అని ఎందుకు క్లెయిమ్ చేసుకోలేపారు? అది వాస్తవము. క్లెయిమ్ చేయటం అంటే ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, వీళ్ళు పోస్ట్ మ్యాన్ జాబే చేస్తున్నారు వీళ్ళు. అయినా సరే మేమే చేసినట్టు ప్రచారం ఎక్కువ చేశారు. మేము క్లెయిమ్ చేసుకోవటంలో కొంత వెనుకబడి ఉన్నమాట వాస్తవం. అంటే దానికి కారణం ఏమంటారు సార్? అంటే బీజేపీ అనగానే సార్ ఆంధ్ర బీజేపీ విషయంలో మీరు అవునన్నా కాదన్నా బయట వినిపించే మాట కోసం చెప్తున్నానండి. విశ్లేషకులు కానీ లేకపోతే వేరే ఎగనిస్ట్ పార్టీలు కానీ చెప్పేవి ఏంటంటే వైసీపీ వాళ్ళు ముఖ్యంగా రెండు వింగులు ఉంటాయి, ఒకటి టీడీపీ వింగ్, ఒకటి వైసీపీ వింగ్ అని. సో ఆ బీజేపీ పార్టీలో అలాంటి వింగులు ఉండడం వల్ల మీరు క్లెయిమ్ చేసుకోవడానికి వెనకబడి ఉంటారా? అట్లా ఏముండదు, అది రాష్ట్ర అధ్యక్షులను బట్టి ఉంటుంది. మా బీజేపీలో 2 వింగులు 3 వింగులు ఏమి ఉండవు, ఉన్నది ఒకే వింగు. కానీ ఎవరికన్నా ఇండివిజువల్గా వాళ్ళు ఎవరిపైన కొంచెం వ్యతిరేక భావం ఉండొచ్చు, కొంతమంది పైన అభిమానం ఉండవచ్చు, అది పర్సనల్ ఇష్యూస్. కానీ పార్టీ విధానం ఒకటే, పార్టీ ఏది చెప్తే భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే చేయవలసిన అవసరం ఉంటుంది. అట్లాగే మీరు చెప్పినట్టుగా మేము కేంద్ర ప్రభుత్వము ఇచ్చినప్పటికీ కూడా
మేము చెప్పుకోవటానికి కొంత వెనక్కి ఉన్నమాట వాస్తవము, దాంట్లో సందేహం లేదు. ఎందుకు చేయలేదంటే పార్టీ విధి విధానాలు, అప్పుడున్న ప్రెసిడెంట్ గారు, అప్పుడున్న కేంద్ర నాయకత్వము, అంటే కేంద్రంలో నాయకత్వం వాళ్ళకి ఇక్కడ మనం చెప్పుకున్నామా లేదా అనేది వాళ్ళకి తెలియదు. ఇక్కడ అంతా రాష్ట్ర పార్టీ చూడవలసిన అవసరం ఉంది. బట్ మనం చేసినా సరే ప్రచార మార్గాలు మాకు లేవు. మాకేమో సొంత టీవీ ఛానల్స్ లేవు, సొంత పేపర్స్ లేవు. మాకు అనుగుణంగా చేసే ఇది ప్రచారం చేయటానికి చేయాలి. ప్రచారం చేయటానికి కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అక్కడ రిపబ్లిక్ టీవీ అక్కడ ఉంటే మనకి ఇక్కడ రిపబ్లిక్ టీవీ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది చూసేది? అది నాకు తెలియదు. ఇందాక అప్పటి బీజేపీ నాయకత్వం అధ్యక్షుల వారు అంటే ఒక స్టాండ్ తీసుకోవడం వల్ల అట్లా జరిగింది అని చెప్పారు కదండి. అంటే వాళ్ళ ఐడియాలజీ ప్రకారం జరిగిందని అప్పట్లో చాలా ఒక మాట వినిపించిందండి. అంటే సోము వీర్రాజు గారు అధ్యక్షులుగా ఉండేటప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఇంటర్నల్గా కొంత సపోర్ట్ చేశారని, లేకపోతే ఒక పాజిటివ్ స్టాండ్లో ఉన్నారని, ఎక్కువగా టీడీపీని అపోజ్ చేయడానికి ఎక్కువ కృషి చేశారని చెప్పి ఒక మాట వినిపించేదండి. అంటే మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, దాని మీద మీ క్లారిటీ ఏంటి సార్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ ఈజ్ ద రూలింగ్ పార్టీ, టీడీపీ ఈజ్ అన్ అపోజిషన్ పార్టీ. ఇప్పుడు టీడీపీని నేను వ్యతిరేకించిన వలన ఉపయోగం ఏముంటుంది? సో దిస్ నో పాయింట్ అని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. సో అభిప్రాయం అదే కాకుండా నేను ఎప్పుడు కూడా వైసీపీని, ఎందుకంటే వాళ్ళు చేసేది వీళ్ళు అపోజిషన్లో ఉండి 23 మందో ఎంతమందో వీళ్ళు చేసేది ఏముంటుంది? సో దిస్ ఈజ్ డెఫినెట్గా అప్పుడు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆంధ్ర రాష్ట్రం మీరు ఫస్ట్ నుంచి వైసీపీ వ్యతిరేక భావజాలంతో ఉన్నారు, అంటే అవసరాన్ని బట్టి మీ ఒక ఐడియాలజీ ప్రకారం వ్యతిరేకిస్తున్నారు. అది మాలాంటి వాళ్ళందరికీ తెలుసు, నేను కాదంటలేదు. కానీ రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో, సోము వీర్రాజు గారు ఇలాంటి వాళ్ళు ఉండేటప్పుడు కొంత వైసీపీ స్టాండ్ తీసుకుంది అనే మాట అయితే వినిపించేదండి గట్టిగా. సోము వీర్రాజు గారు కూడా చాలా కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా చేపట్టడం జరిగింది. టెంపుల్స్ విషయంలో కానీ, ఇంకా నిత్యావసర ధరలు పెరిగిపోయిన అది కానీ, చాలా కార్యక్రమాలు కూడా చేశారు. చేయలేదని ఎవరు చెప్పేదానికి లేదు. బట్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు, ఎవరు పబ్లిక్లో ఒకే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే వాళ్ళేమో వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ అని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఓకే సార్, మీ దాంట్లో సీనియర్ మోస్ట్ నాయకులుగా ఉన్న సోము వీర్రాజు గారు, లేకపోతే ఒక జీవీఎల్ నరసింహారావు గారు, ఇలాంటి వాళ్ళు అంటే టికెట్ వస్తుంది అంటే మాలాంటి వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళకి టికెట్ పక్కాగా వస్తుంది, వాళ్ళు పోటీ చేయబోతున్నారు అన్నట్టు అనుకున్నారు. కానీ సోము వీర్రాజు గారికి రాలేదు, అలాగే జీవీఎల్ గారికి రాలేదు, ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పొత్తులో భాగంగా రాలేదా, లేకపోతే వాళ్ళు వైసీపీ స్టాండ్ కొంత తీసుకోవడం వల్ల రాలేదంటారా? అది అట్లాగా ఉండేదండి. మాకు వచ్చిన సీట్లు చాలా తక్కువ ఉన్నాయి. అంటే పొత్తులో భాగంగా మాకు సీట్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో అడ్జస్ట్మెంట్స్లో కొంతమందికి రాలేకపోయి ఉండొచ్చు. దాంట్లో అది పెద్ద అదేదో మనకి వైసీపీకి లేకపోతే టీడీపీకి అనుకూలమో లేకపోతే వ్యతిరేకమో దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. సోము వీర్రాజు గారికి మేము కూడా వస్తుంది అనుకున్నాము, ఎక్కడో చోట నుంచి పోటీ చేస్తారు అనేది అనుకున్నాము. జీవీఎల్ నరసింహారావు కూడా డెఫినెట్గా ఎంపీ అభ్యర్థిగా ఉంటారని భావించాము. కానీ పొత్తులో భాగంగా అది రాలేదు, అవకాశము అది రాలేదు. అంతేగాని ఇంక వేరే విధంగా దీన్ని చూడవలసిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అయితే ఒక రకమైన వాదనలు, కొన్ని అంటే ఒపీనియన్స్ అయితే ప్రబలయ్యండి, కొంచెం ఎక్కువగా సాగాయి. కన్నా లక్ష్మీనారాయణ గారు కొద్ది గొప్ప టీడీపీకి, అంటే తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. అప్పట్లో కొంచెం టీడీపీలో ఉండడం వల్ల తర్వాత ఆయన టీడీపీలోకి ఒక స్వాగతం పలికారు, ఆయన సీటు కూడా ఇవ్వగలిగారు. సోము వీర్రాజు గారు కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రకమైన అంటే డిస్టెన్స్ అనేది ఉండడం వల్ల ఆయనకి సీట్ రాలేదు అన్నట్టు ఇలాంటివన్నీ కొన్ని. సీట్ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు మా కోటాకి అంటే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు వీరు అడుగుతారు, వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ సమ్ అడ్జస్ట్మెంట్ తోటి చేసుకుంటారు. బట్ సీటు కేటాయించడం అనేది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే కేటాయిస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి రోల్ దీంట్లో ఏమీ ఉండదు, ఇతర పార్టీల వారిది. ఇప్పుడు అది మీకు క్లియర్గా మీకు రఘురామకృష్ణరాజు ఈ ఇష్యూలో నర్సాపూర్ ఎంపీ ఆయన విషయంలో కూడా మీకు ఇది క్లారిటీగా కనపడుతూ ఉంది. కానీ ఈ రోజు ఉండే సమాచారం ప్రకారం మేబీ ఆయన అక్కడే నర్సాపురం నుంచే పోటీ చేయబోతున్నారు టీడీపీ క్యాండిడేట్ గా అన్నట్టు కూడా వినిపిస్తూ ఉన్నాయండి. చెప్పలేము, అక్కడ ఉండే క్యాండిడేట్ ని ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి షిఫ్ట్ చేయబోతున్నారు,
చర్చలు అయితే నడుస్తున్నాయి, చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అధ్యక్షుల వారు అన్నట్టు వినిపిస్తుంది. అదే ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని ప్రసార మార్గాల్లో మనం చూస్తున్నాము. అట్లాగే అక్కడ ఉన్న మాది కూడా వెస్ట్ గోదావరి. నా బేస్ అంతా వెస్ట్ గోదావరి. నేను అక్కడ పుట్టింది కూడా వెస్ట్ గోదావరిలోనే, కాపవరం అనేది పాలకొల్లు పక్కన విలేజ్లో నేను అక్కడే పుట్టాను. కొంతకాలం అక్కడే పెరిగాము. మా తాతగారు అంతా అక్కడే ఉండేవారు. కానీ తర్వాత మేము ఇక్కడికి వైజాగ్ రావటము, మా బంధువర్గము అంతా అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం కూడా ఆయన ఉండి నియోజకవర్గం నుంచే పోటీ చేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సార్, యాక్చువల్గా మీ టికెట్ విషయంలో మటుకు ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నార్త్లో విష్ణుకుమార్ రాజు గారే పోటీ చేయబోతున్నారని ఫస్ట్ నుంచి ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, మీ అభిమానుల్లో కావచ్చు, వ్యతిరేక పార్టీల్లో కావచ్చు బలంగా వినిపించింది. అలాగే మీరు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే ప్రచారం ప్రారంభించారు. ఏంటి సార్, అంటే అంత కాన్ఫిడెంట్గా ఎలా ప్రారంభించారు? మీకు చంద్రబాబు గారి దగ్గర నుంచి కానీ లేకపోతే మీ అధ్యక్షుల వారి దగ్గర నుంచి కానీ ఎలాంటి హామీ లభించిందా అఫీషియల్ అనౌన్స్మెంట్కి ముందే? ఇప్పుడు నేను 2014 నుంచి 2019 వరకు నేను ఎమ్మెల్యేగా ఇదే నార్త్ నియోజకవర్గంలో పనిచేశాను. పనిచేసినప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు నేను అందించడం జరిగేది. నా దగ్గర కనీసం ఒక 60 మంది పిఎల్ ఉండేవారు. వాళ్ళు ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా రోజుకి ఒక 300 నుంచి 400 మంది నా దగ్గరికి రావటం జరిగేది. ఎందుకంటే అప్పుడు కార్పొరేటర్స్ లేరు కాబట్టి ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ రైటింగ్ ఇమ్మని చెప్పేవాడిని. వాళ్ళు లెటర్ రూపంలో నాకు ఫిర్యాదు ఇస్తే దానిపైన వాళ్ళకి రిసీప్ట్ కూడా ఇచ్చేవాడిని. సో రిసీప్ట్ ఇవ్వటం అంటే నేను బాధ్యతగా కంప్లైంట్ నన్ను మళ్ళీ వాళ్ళు వచ్చి అడగక్కర్ లేకుండానే నేనే ఫాలో అప్ చేసి వాళ్ళకి సమస్యలు ఏదన్నా మనం చేసేదానికి చేయటం జరిగింది. అట్లాగే ఎంతోమందికి పూర్తి సహాయ సహకారాలు అందించాము. అందుకు అభిమానము ప్రజల్లో నా పైన ఉంది. అట్లాగే 2019లో నేను పోటీ చేశాము, గ్యారంటీగా ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా నాకు ప్రజలు 19,000 మంది నాకు ఓట్లు వేశారు. సుమారు 18,756 అప్రాక్సిమేట్లీ అరౌండ్ 19,000 పీపుల్ నాకు ఓటు వేశారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నాకు 10.83% నాకు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది. సో నాది 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ వచ్చిన క్యాండిడేట్స్ కంటే హయ్యెస్ట్ పర్సంటేజ్ నాది. యావరేజ్ పర్సంటేజ్ 0.8% అయితే మా బీజేపీకి అప్పుడు నాకు 10.8% వచ్చింది. నాకు 24 ఎంపీల కంటే ఓట్లు నాకు ఎక్కువ వచ్చినాయి. సో నేను భారతీయ జనతా పార్టీ అప్పుడు కంటెస్ట్ చేశాము, మొన్న 2019లో కంటెస్ట్ చేశాము. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కంటెస్ట్ చేయకుండా ఉంటాము? డెఫినెట్గా కంటెస్ట్ చేస్తాము. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ our party will give me the ticket because I am serving in this constituency from past 5 years in the official way and 5 years ఏమో నాకు అధికారం లేదు. ప్రజలు నన్ను ఓడించారు, ఇంటికి పంపారు. సో ఇంటికి పంపినా సరే నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ మా ఆఫీస్ మెయింటైన్ చేసేవాళ్ళు, మా పిఎస్, మా స్టాఫ్ అంతా కూడా ఉండేది. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ బీజేపీ. సో అందుకే నేను ముందుగానే ప్రచారం కూడా మొదలుపెట్టాను. అందుకని టైం సరిపోదు అనే ఉద్దేశంతో. సో కానీ బయట వినిపిస్తుంది ఏంటంటే ఆయనకి అంటే తెలుగుదేశం వారితో కూడా ఆయన క్లోజ్గా ఉంటారు విష్ణుకుమార్ రాజు గారు. అలాగే వాళ్ళ బీజేపీ పార్టీలో అధినాయకత్వం కూడా ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటుంది. అలాగే జనసేన వారు కూడా క్లోజ్గా ఉంటారు. సో ఆయనకి ముందే ఒక హామీ అయితే లభించింది. అందుకే అఫీషియల్ అనౌన్స్ కంటే ముందే ఆయన ప్రచారం ప్రారంభించుకున్నారని బయట అయితే వినిపించింది. దట్ ఈజ్ ఆల్ రైట్ అండి. నేను అందరితోటి ఫ్రెండ్లీగానే ఉంటాను. నాకేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్గా నాకేమీ వ్యతిరేకత ఏమీ లేదు. పర్సనల్గా నాకు ఆయనకి బాగానే ఉండేది అప్పుడు ఆ టైంలో. తర్వాత మధ్యలో నేను ఎప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళి కలిసిన సందర్భాలు లేవు. ఆయన ఇప్పుడు 2 సార్లు 3 సార్లు మేము అడిగాము, ఒక 3 to 4 times అపాయింట్మెంట్ ఇమ్మని. అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాకు. సో ఫస్ట్ 6 monthsలో కూడా నాకు అపాయింట్మెంట్ అనేది రాలేదు. మరి ఆయన ఓడిపోయిన తర్వాత యాజ్ ఎ కట్సీ ఇష్యూస్ చెప్పేదానికి కూడా ఈజ్ నాట్ గివెన్ మై అపాయింట్మెంట్. దట్ ఈస్ ఆల్ రైట్. ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయారు. సో మరి ముఖ్యమంత్రి గారు అంటే చాలా బిజీగా ఉంటారు కాబట్టి
సో దట్ ఈస్ సో అందరితోటి మిగిలిన మంత్రులు అందరితోటి నాకు ఫ్రెండ్లీ రిలేషన్సే ఉన్నాయి. నేను ఎందుకు వ్యతిరేకత ఎవరి మీద చేసుకోవాల్సిన అవసరం మాకేముంటుంది? మాకేమి బిజినెస్ పార్ట్నర్స్ కాదు, మాకేమి లేకపోతే ఏదో ద్వేషాలు కోపాలు అవసరం లేదు. అది ఉన్నది ప్యూర్గా పబ్లిక్కి సర్వీస్ చేద్దాము, నీతి నిజాయితీతో నేను పనిచేశాను. ఈ 5 years టర్మ్లో నేను ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఏ సింగిల్ రూపీ బ్రైబ్ ఆర్ ఫ్యూ ల్యాక్స్ బ్రైబ్ ఆర్ ఫ్యూ క్రోర్స్ బ్రైబ్ ఫ్రమ్ ఎనీబడి. నా సొంత రాజకీయాల గురించి నేను ఎప్పుడు కూడా నా రాజకీయ అధికారం నేను ఎప్పుడు ఉపయోగించలేదు. సో టు మై కాన్షియస్ ఐ ఫీల్ దట్ ఐ హావ్ డన్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. సార్ 2014 నుంచి 19 మధ్యలో మీరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అసెంబ్లీలో ఒకరోజు మీరు అనుసరించిన విధానమే ఈరోజు మీకు సీటు రావడానికి అడ్డంకులు లేకుండా ఇమ్మీడియట్గా మీకు సీట్ వచ్చింది అని ఒక వాదన అయితే ఉందండి. ఏంటి అంటే ఒకరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇంద్రుడు చంద్రుడు అని పొగిడినట్టున్నారు. అంటే నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ వర్డ్స్ అయితే గుర్తులేవు, కానీ ఒక పొగడ్త అనేది అంటే టీడీపీ వాళ్ళ కంటే కూడా మించి మీరు పొగిడారు. సో ఆ చంద్రబాబు గారికి కూడా మీ మీద ఒక రకమైన కర్టసీ ఉంది, సో ఒక అభిమానం అయితే ఉంది. సో వెంటనే ఇక్కడ కూటమి కలయిక ఏర్పడ్డ వెంటనే ఇక్కడ ఉత్తరంలో విష్ణుకుమార్ రాజు గారిని పెడదాము అని ఆయన కూడా సజెస్ట్ చేశారు వాళ్ళ నాయకులతో అన్నట్టు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు సీటు చంద్రబాబు నాయుడు గారు మీరు నాకు ఇచ్చారు లేకపోతే ఇక్కడ అనేది కరెక్ట్ కాదు. ఇది సీట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. సో లెట్ ఇస్ బి వెరీ క్లియర్. సో చంద్రబాబు నాయుడు గారు మంచి అసెంబ్లీలో మంచి మాకు ఉన్నదే 175 నియోజకవర్గాల్లో హైయెస్ట్ ఓట్లు వచ్చింది నార్త్ నియోజకవర్గము. సో నార్త్ నియోజకవర్గం సీటు కాకుండా ఇంకెక్కడో సీట్ ఎందుకు అడుగుతారు? సో పొత్తులో భాగంగా ఫస్ట్ సీటు డెఫినెట్గా దీన్ని అడుగుతారు. సింపుల్ కామన్ సెన్స్ అది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అత్యంత గౌరవం ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. నాకేమీ వేరే విధమైన అభిప్రాయం కూడా ఏమీ లేదు. దానికేమి బ్యాషజం కూడా నేను పడవలసిన అవసరం. అసెంబ్లీలో ఆ రోజు అంటే ఆ సందర్భం ఎందుకు వచ్చింది సార్? అసెంబ్లీలో ఆయన్ని పొగిడిన రోజులు ఉన్నాయి, విమర్శించిన రోజులు ఉన్నాయి. నేను అసెంబ్లీలో 33 hours నేను మాట్లాడాను అసెంబ్లీ మొత్తము టెన్యూర్లో. అసలు ఈ భారతదేశంలో 4 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నుంచి 26 గంటలు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నేను 33 గంటలు మాట్లాడాను. అసలు దేశ చరిత్రలో 33 గంటలు మాట్లాడిన ఒక ఏకైక వ్యక్తి ఎక్కడ ఉండదు. దాంట్లో ఐ థింక్ ఐ షుడ్ బి ది ఫస్ట్ పర్సన్ ద ఎంటైర్ ఇండియా అంతసేపు మాట్లాడటము అంటే సమస్యలపై, రకరకాల ఇష్యూస్ పై. సో నాకు కూడా అవకాశం బాగా ఇచ్చారు అప్పుడు ఉన్న స్పీకర్ గారు, లేకపోతే బోత్ ద పార్టీస్ కోఆపరేటెడ్. సో ఐ కుడ్ ఏబుల్ టు రైజ్ ద వేరియస్ ఇష్యూస్ ఇన్ ద అసెంబ్లీ అండ్ దాని ద్వారా మనం సాల్వ్ చేసే పరిస్థితి వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తే మంచిది చేసామని చెప్పడంలో తప్పులేదు. సో సరి అయిన విధానం కరెక్ట్ కాకపోతే విమర్శించిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇదేమి నథింగ్, దానికి దీనికి సీటు విషయంకి సంబంధము లేదు. బట్ ఇప్పటికీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు గౌరవము, పెద్ద ఆయనకి ఎఫిషియన్సీ ఉంది, ఆయన కార్యసాధకుడు, తర్వాత విజనరీ లీడరు, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. యూ కంపేర్ అప్పుడున్న 5 yearsకి ఇప్పుడు ఉన్న దిక్కుమాలిన ముఖ్యమంత్రి. ఈయన విజనరీ కాదు, ఈయన డిస్ట్రక్టివ్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. డిస్ట్రక్షన్ ఎంత బ్రహ్మాండంగా చేయాలనేది దీనికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధిని ఎలా చేయాలనేది ఆయనకి తెలుసు. దట్ ఈస్ ద డిఫరెన్స్, 180 degrees డిఫరెన్స్, దాంట్లో సందేహం లేదు. సార్ ఈ కూటమి ఏర్పడక ముందు చాలా చర్చ అయితే జరిగిందండి. భారతీయ జనతా పార్టీ అధిష్టానం మోదీ గారు వాళ్ళు, అమిత్ షా గారు వీళ్ళంటే వాళ్ళు సో చంద్రబాబు నాయుడు గారిని కొంచెం దూరం పెట్టి ఎన్డీఏలోకి తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అంటే వైసీపీ వాళ్ళు అన్న మాట కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ కాలు పట్టుకున్నారు, ఎన్డీఏ అంటే మోదీ గారు అంటే ఒక ఆ విధంగానే అన్నారు, ఆల్మోస్ట్ అదే సెన్స్ వచ్చే విధంగా అన్నారు, అంటే ఒక పొత్తు కోసం. సో అంటే ఇలాంటి విషయాలన్నీ జరిగినప్పుడు ఈ పొత్తు సాధ్యం అవుతుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ పొత్తుని డిస్ట్రాక్ట్ చేయడానికి ఎక్కువ వాళ్ళు రకరకాల ప్రయత్నాలు అయితే చేశారని బయట కూడా వినిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యర్థి ఇప్పుడు బలంగా ఉండకూడదని ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకుంటుంది, అందులో తప్పేం లేదండి, నేనేం తప్పు పట్టట్లేదు వాళ్ళని. కానీ వాళ్ళు కోరుకున్నారు, కొంత ఒక ప్రోపగండా అయితే చేశారు ఇలానే.
అలాంటి సందర్భంలో మీకేమైనా ఎప్పుడైనా అనిపించిందా ఈ పొత్తు సాధ్యం అవుతుందా లేదా, లేకపోతే రేపు పొద్దున 2024 ఎలక్షన్కి బీజేపీ ఒంటరిగా వెళ్లాల్సి వస్తుందా ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? నాకు 100% పొత్తు అవుతుందనేది నాకు ఐడియా. పొత్తు అవ్వాలి. ఎందుకు? మన రాజకీయ లబ్ధి గురించి కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి అయినా సరే భారతీయ జనతా పార్టీ ఈ మిగిలిన పార్టీస్ తోటి కలవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. దిస్ ఈజ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి. సో మాకేదో ఇక్కడ 4 సీట్లు 10 సీట్లు వచ్చేస్తే దానివల్ల పెద్దగా అది ఏముంటుంది. బట్ పబ్లిక్కి మీకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. రేపు నుంచి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఐటీ కంపెనీస్ కానీ ఈ భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. కేంద్రంలో మాది 19 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. సో మళ్ళీ రాబోయే దీంట్లో కూడా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. సో భారతీయ జనతా పార్టీ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ ఎ ఫెంటాస్టిక్ వే. అటువంటి గవర్నమెంట్, అటువంటి పార్టీ ఇక్కడ కూడా అలయన్స్ తోటి ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు రావడానికి ఇండస్ట్రియలిస్టులు వస్తారు. ఈయనేమో ఎప్పుడు ఉన్నవి బయటికి పంపించేద్దామనేది జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. సో ఇప్పుడు బయట నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. ఎప్పుడైతే బీజేపీ ఉందో డెఫినెట్గా ఆ సినారియో టోటల్గా మారిపోతుంది. సార్, ఇప్పుడు కొత్త విషయానికి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి విజన్ పనిచేయబోతుందా, మోదీ గారి మేనియా పనిచేయబోతుందా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవర్ పనిచేయబోతుందా? ఇప్పుడు 3 కలిసండి. మోడీ గారు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థాయికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆయన భారతీయులందరినీ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అసలు ప్రపంచంలోనే ఎక్కడ ఎంత ఫాస్ట్గా ఈ 10 yearsలో, ఈ జస్ట్ 10 yearsలో చేయటం అనేది అద్భుతమైన ప్రక్రియ. అసలు 2 దేశాల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు 2 దేశాలని కూడా యుద్ధం మీరు ఆపండి, మా మనుషులు మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మా భారతీయులు ఉన్నారు, వారినందరినీ వెనక్కి తీసుకురావడానికి యుద్ధం ఆపమంటే 2 దేశాలు రష్యా యుక్రెయిన్ 2 కూడా యుద్ధం ఆపించారు. దాన్ని బట్టి మీరు ఎంత పవర్ఫుల్ మెసేజ్ ప్రధానమంత్రి గారు ఇవ్వటం జరిగిందో. అసలు మనకి భారతీయులకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి మన ప్రధానమంత్రిగా చూడటం అనేది అత్యంత అద్భుతమైన విషయంగా మనము నెక్స్ట్ జనరేషన్స్ కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అసలు మీకు రామ మందిర నిర్మాణం అవనివ్వండి, లేకపోతే కాశీ అవనివ్వండి, ఇవన్నీ కూడా వారణాసి ఎంత అద్భుతంగా చేయటం జరిగింది. ఎవరన్నా ఈ వందే భారత్ ట్రైన్స్ ఇంత నీట్గా ఇంత ఫాస్టెస్ట్ ట్రాక్లో నడిచే విధానము అసలు మనకు వస్తుందని ఎప్పుడన్నా ఊహించలేదు కూడా. కాబట్టి అలాగే మొత్తము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, రోడ్స్, ఇవన్నీ కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి మొత్తం భారతదేశాన్ని ఒక ప్రగతి విధానంతో ముందుకు తీసుకుని వెళ్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు మంచి విజనరీ లీడర్. ఆయన అలానే ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ చూస్తే అద్భుతంగా అక్కడ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కనపడుతుంది. సో ఈయనకి విజన్ ఉంది, ఆయనకి కేపబిలిటీ ఉంది ప్రధానమంత్రి గారికి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రజలకి నిస్వార్థంగా సేవ చేయాలనే తాపత్రయం ఉంది. ఈ 3 కలయిక దిస్ ఈజ్ అన్ అద్భుతంగా ఉంటుంది. ఇది త్రివేణి సంగమం లాంటిది. 3 కలయిక త్రివేణి సంగమం లాంటిది. ఈ దాటికి ఈ జగన్మోహన్ రెడ్డి ఇదంతా చెత్త ప్రభుత్వము, అవినీతి ప్రభుత్వము, వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఖాయం. దాంట్లో వ్యక్తులు మంచోళ్ళు ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండివిజువల్స్ మే బి వెరీ గుడ్ పీపుల్. కొంతమంది ఉన్నారు దాంట్లో, కొంతమంది బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సో కొంతమంది అరాచకం సృష్టించే వాళ్ళు ఉన్నారు. సో అసలు ఈ ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ అంటేనే తీవ్రమైన వ్యతిరేకత విశాఖపట్నంలో అన్ని చోట్ల కూడా ఉంది. ముఖ్యంగా వైజాగ్ ఎంతో ప్రశాంతమైన నగరాన్ని సర్వనాశనం చేసేసింది వైఎస్ఆర్సీపీ. ఏ విధంగానంటే ఎక్కడ చూసినా గంజాయి. చిన్న పిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న పిల్లలు కూడా ఈ గంజాయికి అలవాటు పడిపోయి విడిగా తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా విననటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. విశాఖపట్నం ప్రతి చోట ఈ గంజాయి సమస్య ఒకటి చాలా ఎక్కువైపోయింది. నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎక్కడన్నా గంజాయి క్వశ్చనే లేదు, ఎక్కడన్నా దొరికిన అసలు సమస్య లేదు. అట్లాగే
వైన్ షాప్స్ అలానే ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వైన్ షాప్స్ కూడా నేను వెనక్కి క్లీన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అటువంటిది ఇప్పుడు విచ్చలవిడితనం పెరిగిపోయి రౌడీజం పెరిగిపోయి నాయకులే రౌడీలుగా మారే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు మా పైన కంటెస్ట్ చేస్తున్న రాజుగారు ఉన్నారు, కేకే రాజు గారు. ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చినప్పుడు అడ్డుకుని కోడిగుడ్లు ఇసిరి, తర్వాత టమాటాలు విసిరి, వాటర్ బాటిల్ విసిరించి, చెప్పులు విసిరించి, ఆయన ఫోటోని పెట్టి చేతులతోటి కొట్టి లేకపోతే చెప్పులతోటి కొట్టి నానా మానసికంగా ఎంతో హింస పెట్టారు అది. సో అదంతా రౌడీజం తోటి చేసిన వ్యవహారము. సో మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన జనవాణి కార్యక్రమం అంటే ప్రజల దగ్గర నుంచి ఏంటేంటి సమస్యలు ఉన్నాయని చెప్పి తీసుకుందామని చెప్పిన ప్రోగ్రామ్ని కూడా అడ్డుకున్న ఘనత మా పైన కంటెస్ట్ చేసే కేకే రాజు గారిది. సో ఇప్పుడు వారికి నాకు కంటెస్ట్ అంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ప్రజలు రౌడీజాన్ని ప్రోత్సహిస్తారా, అవినీతిని ప్రోత్సహిస్తారా, దుర్మార్గమైన విధానాన్ని ప్రోత్సహిస్తారా, నీతి నిజాయితీని ప్రోత్సహిస్తారా, లేకపోతే 3 పార్టీలు కలయికగా ఉన్న ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రోత్సహిస్తారా, మనం వేచి చూడాలని చెప్పి మనం చూస్తున్నాం. కానీ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విన్ విత్ ఎ బంపర్ మెజారిటీ. సార్ ఇక్కడ మీరు మీకోసం చెప్పారు, మీ ప్రత్యర్థి కేకే రాజు గారి కోసం చెప్పారు, కానీ ఇంకోని మర్చిపోయారు. జేడి లక్ష్మీనారాయణ గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఉత్తరం నుంచే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఆయన అంటే ఆ మధ్య అనడం కూడా జరిగింది, నేను పక్కాగా గెలుస్తాను, నేనే ఇక్కడ గెలిచేది అన్నట్టు కూడా అన్నారు. సో జేడి లక్ష్మీనారాయణ గారు అంటే ఇక్కడ ఉండడం వలన మీ గెలుపు అవకాశాలు లేకపోతే ఈ రాజకీయ చిత్రం ఎలా మారబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎవరైనా ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేసే అధికారము అవకాశాలు అన్నీ ఎవరికైనా అది వారు డెమోక్రటిక్ వేలో ఎవరైనా చేయొచ్చు, దాన్నేమి కాదు అని చెప్పేదానికి లేదు. కానీ ఒక్కటేంటంటే మేము కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై పోరాడిన వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి అరాచకం పైన ఈ ఆయన వచ్చి 6 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన వ్యక్తిని నేను. ఓపెన్గా ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి టుక్ ఓవర్ యాజ్ ది సీఎం టు అపోజ్ హిమ్. ఈ విధానాలు తప్పు అని చెప్పి ఓపెన్గా అపోజ్ చేసిన వ్యక్తిని నేను. ఎందుకంటే అంత ముందు వరకు భయము, అంత ఎవరు మాట్లాడినా జైల్లో పెట్టడము లేకపోతే పోలీస్ కేసులు బుక్ చేసాము అనే పరిస్థితి ఉండేది. సో మేము ఇతని పైన తీవ్రంగా మేము వ్యతిరేకించి చేసిన వ్యక్తి నేను. సో మరి ఆయన పార్టీ పెట్టారు, వారి పార్టీకి 175 ప్లేసుల్లోనే కంటెస్ట్ చేసే అవకాశం వారికి ఉంది. కానీ చూసి ఇక్కడ నార్త్ నియోజకవర్గం మీద కంటెస్ట్లోకి పెట్టడం అంటే, ఆయన దిగటం అంటే నాకు కూడా కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. సో మరి పాలిటిక్స్లో రకరకాలు ఏదైనా జరగవచ్చు. ఇదివరకు వారు ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేశారు. వారంటే వ్యక్తిగతంగా నాకు చాలా రెస్పెక్ట్ నాకు. సో పాలిటిక్స్లో మరి ఇదివరకు ఎంపీ కింద కంటెస్ట్ చేశారు లాస్ట్ టైం. ఈ గాట్ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఉత్తరం నుంచి అప్పట్లో ఎక్కువ ఓట్లు వచ్చాయని కూడా ఆయన అన్నారు. కాదండి, ఉత్తరం నుంచే కాదు, ఆయనకు వచ్చింది గాజువాక నుంచి వచ్చింది. ఉత్తరం అనేది ఒక జస్ట్ మరి ఆయన ఎందుకు చెప్తున్నారో నాకైతే అర్థం కాదు. సో ఒక నరరూప అంటే రాక్షసుడు అని అనలేం, కానీ అటువంటి రాక్షసత్వం ఉన్న పార్టీతోటి మనం ఢీకొంటున్నాం. అవర్ ఫైట్ ఈజ్ స్ట్రైట్ విత్ ది వైఎస్ఆర్సిపి. సో అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఈయన అందులో బీజేపీకి కేటాయించింది కేవలము ఈ 2 జిల్లాల్లో చూస్తే ఒకటే ఉంది. మొత్తం 3 జిల్లాలు ఉత్తరాంధ్ర ఇవన్నీ చూస్తే కేవలము 2 సీట్లు ఉన్నాయి మాకు. ఆయన ఎంచుకుని మళ్ళీ ఇక్కడ నార్త్ నియోజకవర్గంలోనే కంటెస్ట్ చేయటం అనేది అది కొంత వైసీపీకి ఫేవరబుల్గా ఉంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది బలంగా ఉంది విశాఖపట్నంలో అని మీరు చెప్తూ ఉన్నారు. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మీరు బాగా చీల్చగలుగుతారా, జేడి లక్ష్మీనారాయణ గారు బాగా చీల్చగలుగుతారా ఇక్కడ ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మరి ప్రజలు ఏ విధంగా అవుతుందో, ప్రజలు వ్యతిరేక ఓటు అంటే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేక ఓటు అది ఎట్లా చీలుతుంది అనేది మనం వేసి చూడాలి. బోత్ సైడ్స్ దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయవలసిన అవసరం లేదు. వారికి కూడా
కొన్ని ఓట్లు వస్తాయి డెఫినెట్గానే, దాంట్లో డౌట్ లేదు. బట్ దీన్ని ఎవరన్నా పోటీ చేస్తే అది మనం గెలవాలి అనే పోటీ చేస్తారు జనరల్గా, కానీ ఇంకొకరిని పాడు చేద్దామని పోటీ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది ఒక విధంగా అంటే మీ కూటమికి కొంత మైనస్ అని ఒప్పుకుంటున్నారా మీరు? డెఫినెట్గానండి, డెఫినెట్గా మైనస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని మీరు ఎలాగా అంటే ఎలా అధిగమిద్దాం అనుకుంటున్నారు? ఒకళ్ళు మొండి పట్టి వాళ్ళు అక్కడే పోటీ చేయాలి. యూ టెల్ మీ ద రీజన్స్. ఆయన ఎందుకు అంటే ఒక్కటి, మీరు నువ్వెందుకు పోటీ చేస్తామని అడిగే అర్హత ఎవరికీ లేదు, ఫస్ట్ పాయింట్. అది తప్పు కూడా, అసలు ఆ మాట కూడా నేను ఉచ్చరించడం కూడా అది తప్పు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. బట్ ఆయన చాలా విజ్ఞతతోటి ఉన్న వ్యక్తి, ఆయన చిన్న వ్యక్తి కాదు. ఆయన అపారమైన అనుభవం ఉంది, రాజకీయంలో తెలుసు, అట్లాగే అవినీతిపై పోరాటము చేస్తున్నారు అనేది కూడా ఉంది. అట్లాగే మరి ఇదివరకు కంటెస్ట్ చేసిన అనుభవం ఉంది. మరి ఇక్కడ లేక ఉన్న ఒక్క సీటు పైన ఆయన ఇక్కడ పోటీ చేయటము, అందులో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వేరే చోట ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు అక్కడ పోటీ మానేసి ఇక్కడ పోటీ చేయడానికి కారణం ఏంటి? సో ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. ఐ డోంట్ నో వాట్ ఎవర్ హిజ్ విష్. బట్ అసలు ఆయన మరి అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు నేను. సో వారంటే నాకు గౌరవము, చాలా గౌరవం ఉంటుంది. సార్ జేడీ లక్ష్మీనారాయణ గారిని ఎప్పుడైనా కలిసారు సార్? ఈ మధ్య కలిసారా? అంటే మీరు కలిసామండి, కలవటం మేము నాదో అంబేద్కర్ జయంతి నాడు, బాబు జగజీవన్ రామ్ గారి జయంతి నాడు మేము రాజకీయ చర్చలు అదేం లేదండి. అదే సార్, ఇప్పుడు మీకు ఇక్కడ సీటు ప్రకటించారు, సో మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు, ఒక బలమైన అభ్యర్థిగా ఉన్నారు, విజయావకాశాలు కూడా అంటే మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. అంటే విజయం అనేది అల్టిమేట్గా ఎవరికి వస్తుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు. జూన్ 4వ తారీఖున తెలుస్తుంది. మే 13న వాళ్ళు వేస్తారు, ప్రజలు వేస్తారు, జూన్ 4వ తారీఖున తెలుస్తుంది. నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ అంటే అంటే మీకు సీట్ కేటాయించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మీరు కలవడం జరిగిందా? ఫోన్లో మాట్లాడడం ఏం జరిగిందా? లేదండి, నాకు సీట్ కేటాయించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు, వారిని ఫోన్లో కూడా మాట్లాడే అవకాశం నేను ప్రయత్నం చేయలేదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కలవలేదు. సార్, విశాఖపట్నంలో ఇప్పుడు జనసేన అభిమానులు కూడా గట్టిగా ఉన్నారు, అంటే యూత్ ఎక్కువగా మెయిన్గా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ అంతా యూత్ మీద ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అంటే చాలామంది అనేది ఏంటంటే అండి, పార్టీలు అధినాయకత్వాలు లేకపోతే పార్టీ నాయకులు కలవచ్చు, కానీ ఈ క్యాడర్ అయితే ఏదైతే ఉందో కలయిక అనేది కష్టంగా అవుతుంది. సో ఓట్ షేరింగ్ అనేది ప్రాపర్గా జరిగితేనే ఈ పార్టీలు 3 పార్టీల మధ్య ప్రాపర్ ఓట్ షేరింగ్ 100% జరిగితేనే గెలుపు విజయావకాశాలు ఉంటాయి, లేకపోతే వైసీపీకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి అని అంటూ ఉన్నారు. సో ఈ ఓట్ షేరింగ్కి సంబంధించి కరెక్ట్గా జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా అండి? ఫస్ట్ వైసీపీకి ఇక్కడే కాదు, విశాఖపట్నంలో ఎక్కడ ఒక్క సీట్ రాదండి వైసీపీకి. ఏంటి వైసీపీకి ఓటు వేయటం? అసలు ఏమైనా అర్థం ఉందండి? వైసీపీకి ఓటు వేద్దామనే ఆలోచన ఎందుకు వస్తుందండి? వైసీపీకి ఓటు వేస్తే మన పిల్లల బంగారు భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం. వైసీపీకి ఓటు వేద్దామని ఎవరన్నా ఆలోచిస్తే మన రాష్ట్ర భవిష్యత్తుకు కూడా ఉరితాడు వేసిన దాంతో సమానం. మనము అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎవరో తెలియని వాళ్ళు, బిలో మీడియం క్లాసు, బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి డబ్బు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు సంపాదిందామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు తప్ప, అలాగే దుష్ప్రచారం చేసి ఇతర పార్టీ వస్తే మీకు సంక్షేమ పథకాలు రావు, అటువంటిది పబ్లిసిటీ చేసి, చీప్ పబ్లిసిటీ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు సంపాదిందామనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు తప్ప, అసలు చదువుకున్న వాళ్ళు ఎవరండి వైసీపీకి ఓటు? దేని గురించి చేయాలి? విశాఖపట్నం వచ్చాడు, సర్వనాశనం చేస్తాడు, ఋషికొండ మొత్తం నాశనం చేస్తాడు, బోడిగుండు చేస్తాడు దాన్ని ఆయన. వాళ్ళు దేని గురించి చేశారంటే ఎవరు కనీసం బయట వాళ్ళు ఇప్పుడు కూడా వెళ్ళి చూసేదానికి కూడా లేదు. అది ఫుల్ సెక్యూరిటీ, రాజకీయ పార్టీలకి లేదు, ఎవరికి లేదు. వెళ్ళలేదు, వెళ్దామంటే అరెస్ట్ చేస్తామన్నారు పోలీసు. ఇది
సో దీనికి ఇక్కడ చూసి అరెస్టులు చేయించుకోవాల్సినంత అవసరం ఏముందని చెప్పి మేము పోలేదు. మేము వెళ్ళడానికి ప్రయత్నం చేశాము అందరం పార్టీ పరంగా. చూసింది ఒక నారాయణ గారే అనుకుంటా, సిపిఐ ఆయన ఒక డైరెక్షన్ కోర్టు ద్వారా చూశారు. దొంగతనంగా దానికి ఇనాగ్రేషన్ చేయవలసిన దుస్థితి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఓపెన్ చేశారన్నారు. దేనికి, ఎందుకు? సార్ మీ ఆలోచనలో అక్కడ ఇప్పుడు ఏదైతే నిర్మించారో ఆ నిర్మాణం దేనికోసం, ఎలాంటి అది జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి అండి. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ వాస్ దేర్. అంటే 2024లో ఆయన పక్కాగా గెలవబోతున్నారని ఆయన కాన్ఫిడెంట్గా కట్టించుకుందా అండి? అంటే ప్రజలు ఇంకా అమాయకులు అయ్యి ఇంకా వారిని ఏమనాలో తెలియదు. ప్రజలంతా అమాయకులు ఏమి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనే రాదు. ఆయన ఇంటికి వెళ్ళిపోవటం అనేది ఖాయం, దాంట్లో డౌట్ లేదు. సార్ ఇందాక మీరు చెప్తూ విశాఖపట్నం మొత్తం గంజాయి సిటీగా, అంటే డ్రగ్ సిటీగా మారింది అని చెప్పారు కదండి. యాక్చువల్గా మన కంటైనర్, డ్రగ్స్తో వచ్చిన కంటైనర్, విదేశాల నుంచి వచ్చిన కంటైనర్ విషయంలోని చాలా చాలా చర్చ నడిచింది. దాని మీద వైసీపీ వాళ్ళు, విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ అంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే పురంధేశ్వరి గారు, మీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి వాళ్ళు బంధువులు అవుతారు, ఎవరైతే సంధ్య అక్వా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్నట్టు కొన్ని కామెంట్స్ అయితే నడిచేయండి. అలాగే ఇక్కడి నుంచి కూడా ప్రతిపక్షాల నుంచి కూడా దానికి అంటే పోటీగా వైసీపీ వాళ్ళకి అలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నట్టు కూడా నడిచింది. అసలు ఏంటి సార్, అంటే దాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఒక చర్చ అయితే జరుగుతుంటుంది, మీరైతే నిశ్చితంగా పరిశీలిస్తారు కదండి. అసలు ఏం జరిగింది? అది ఫస్ట్ వాళ్ళు ఎవరైతే నిందితులుగా పేర్కొంటున్నారో వాళ్ళు అంతకుముందు పురంధేశ్వరి గారు, వియంకుడు వారు కంపెనీలో ఇద్దరు పార్ట్నర్స్గా ఉండేవారు. తర్వాత ఎవరి కారు 10 years బ్యాక్ 15 years బ్యాక్ విడిపోయి ఎవరి కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు. అంతేగాని ఆ పేరు ఒకటే, సంధ్య ఒకటే, ఆ పేరు కామన్గా వచ్చింది. దానికి పురంధేశ్వరి గారికి ఏ విధమైన సంబంధం లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు చేసుకుంటున్నారు, అంతేగాని వీళ్ళకి ఏం సంబంధం లేదు. కంటైనర్ ఇక్కడికి రావడంలో ఉన్న హస్తాలు, పెద్దల హస్తాలు ఎవరో సార్? డెఫినెట్గా ఉండొచ్చు. అదే ఎంక్వైరీ చేస్తేనే కానీ తెలియాలి మనకేం. నేను అట్లాగా చీప్గా మనం మిగిలిన వైసీపీ నాయకుల్లాగా నేను ఎవడిపోయిన బురద జల్లటము అటువంటి పనులు నేను చేయను. సో ఎవరి హస్తాలు ఉన్నాయనేది ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఈడీ ఎంక్వైరీ చేయాలి, అప్పుడు బయటపడుతుంది. అసలు దేనికి వాడారు? ప్రతిసారి ఇది ఒక్కసారి వచ్చిందా? అంతకుముందు ఇంకా ఎన్నిసార్లు వచ్చింది? అంతకుముందు ఇది దీంట్లో వచ్చే మెటీరియల్ కూడా ఇంకా లెక్కర్లో ఏమైనా వాడారా? అది కూడా చూడవలసిన అవసరం ఉంది. ఫుల్ ఎంక్వైరీ చూడవలసిన అవసరం ఉంది. అంతేగాని ఎవరెవరు హ్యాండ్ అనేది ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ మీ అట్ మై స్టేచర్ టు పాస్ సమ్ కామెంట్స్. సార్ ఇప్పుడు దేశ రాజకీయ విషయానికి వస్తే యాక్చువల్గా ఇప్పుడు మోదీ గారు ఎన్డీఏ కూటమి, అంటే మీరంతా ఒక కూటమిగా ఉన్న ఎన్డీఏ కూటమి, అలాగే ఇండియా కూటమి, ఈ రెండు పోటాపోటీగా నడుస్తున్నాయి. సో ఆ మధ్య అమిత్ షా గారు ప్రతిపక్షాలను ఉద్దేశించి ఒక మాట అన్నారు, జుమ్లా. ఆ మాట అంటే మన తెలుగు వాళ్ళకి అంత పరిచయం లేని మాట. ఆయన అన్న తర్వాత చాలామందికి తెలిసింది. అంటే ఒక అబద్ధం అనో, లేకపోతే అబద్ధ ప్రచారం కావచ్చు, ఒక భ్రమ కల్పించడం కావచ్చు, ఇలాంటివన్నీ. సో వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళు కూడా దాన్ని టార్గెట్ చేసి మోదీ గారు, అమిత్ షా గారు చేసేది జుమ్లా అని అంటున్నారు. ఏంటి సార్ అసలు, అంటే అక్కడ వారు ఎలా ఉండబోతుంది ఏంటి? ఇప్పుడు ఇండియా కూటమి అనేది ఆ పేరుని కూడా వాడుకుందామనే ఉద్దేశంతో ఇండియా అని చెప్పి ఏదో పెట్టారు వాళ్ళు. బట్ అది ఎక్కడ ఉందండి ఇప్పుడు? అసలు ఎక్కడ దాంట్లోంచి ఎవరెవరు ఉన్నారు? దాంట్లో ఏదో కేజ్రీవాల్ గారు యాక్టివ్గా చేద్దాం అనుకున్నారు, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. ఇంకా దాంట్లో చాలామంది డ్రాప్ అయిపోయారు. సో అసలు ఆ కూటమి అనేది దానిపైన పెద్దగా మనం కామెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. భారతీయ జనతా పార్టీ 400 సీట్ల కంటే పైనే ఎక్కువ వచ్చి బ్రహ్మాండమైన అధికారంతో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. సార్ ఇక్కడ వైజాగ్ అనేటప్పటికీ మన తెలుగువారి సెంటిమెంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఎమోషనల్ బాండేజ్ తెలుగు వాళ్ళందరికీ, అంటే 2 రాష్ట్రాల్లో, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత సరే వైజాగ్ వరకు అనుకుందాం. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో, అంటే తతంగం అయితే ఏదైతే నడిచిందో, దాని వెనుక ప్రథమ ముద్దాయి భారతీయ జనతా పార్టీ అని చాలాసార్లు వినిపించింది. దాని మీద మీ కామెంట్? అది తప్పండి. అసలు డీసెంట్రలైజేషన్ చేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి నుంచి ఎప్పుడో 20 years బ్యాక్. కరెక్ట్. లేదు, పివి నరసింహారావు టైంలోనే వాళ్ళు పెట్టి ఇప్పటివరకు జరగలేదు కదా. సో దాన్ని పాత పాలసీని కంటిన్యూ చేద్దాము అనే ఉద్దేశంతో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అంతేగాని ఇది జరిగిపోయిందా? జరగలేదు కదా. ఎప్పటి నుంచి ఇది ఉంది ఇది?
సో ఇది జరగదు. ఇది ఇది నష్టాల్లో పోతుంది. ప్రైవేటీకరణ లేకపోతే ఇంకొక దాంతో మెర్జ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన విధానంలో ఆ డిస్కషన్ వచ్చింది. బట్ ఇప్పుడు అదే ఫైనల్ అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న కూడా వేరే ఎంపీ గారు కంటెస్ట్ చేస్తారని కూడా చెప్పారు. అంతకుముందు కూడా మేము కూడా చెప్పాము, ఎవరికి స్టీల్ ప్లాంట్ వలన ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎవరికి కూడా ఉద్యోగస్తులకి కానీ ఇంకా ఏదన్నా ఇంకొక వేరే శైలిలోని కానీ దేంట్లోనే కానీ టేక్ ఓవర్ చేయటమా మెర్జ్ చేయటమా చేస్తే ఇంకా మంచి లాభాల బాటలో వచ్చేదానికి స్కోప్ ఉంది అనే భావనతోటే వెళ్ళింది తప్ప ఇదేమి ప్రైవేటీకరణ అయిపోతుంది అనేది మాకైతే నమ్మకం అయితే లేదు. సో ప్రైవేటీకరణ అనేది ఉండదు అనేది మా యొక్క ప్రగాఢమైన కాంక్ష లేకపోతే మీ ఆలోచన. సార్ ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో లేకపోతే సెయిల్లో కలపాలని చెప్పి లేకపోతే ఇక్కడ ఈ సెంటిమెంట్ ఉంది ఇది ఇక్కడే ఉండాలి ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలి అని చెప్పి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది మీ అధినాయకత్వం వరకు మీరు తీసుకుని వెళ్ళగలిగారా? చెప్పాం. జాతీయ స్థాయి అధినాయకత్వం మోదీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ఇంకెవరికైనా కానీ చెప్పారా సార్? అమిత్ షా వారు అంతవరకు తీసుకుని వెళ్ళారు సార్. నేను కూడా ఉన్నాను దాంట్లో. సో అప్పుడు ఆయనతో మాట్లాడిన మాట్లాడండి సార్ మీరు అవన్నీ ఇంటర్నల్ ఇష్యూస్. అంటే కాదు దీనికి సంబంధించి దానికి సంబంధించిన నేను ఇంటర్నల్ మాట్లాడి మీతో చెప్పవలసిన అవసరం లేదు. ఓకే, బట్ we have told what are the options, what is the అక్కడ సెంటిమెంట్ ఎట్లా ఉంది ఏంటి అనేది మేము చెప్పడం జరిగింది. ఇప్పటివరకు జరిగిందా చెప్పండి. మేము కలిసి చాలా కాలం అయింది. జరిగిందా? అంతే కదా. అలా అనుకోవచ్చు సార్. అనుకోవచ్చు సార్. ఇప్పుడు ఈ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో అందులో బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది రేపు పొద్దున్న కూటమి విజయం సాధిస్తే అని బయట అయితే వినిపిస్తుందండి. అవునా సార్? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేకుండా బీజేపీ పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందా లేదా? అందించింది. అట్లాగే ఇప్పుడు అధికారంలోకి మేము వస్తాము. దీంట్లో ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు ఇక్కడ అధికారంలోకి వస్తారు. కాబట్టి పెద్దన్న పాత్ర అంటే తప్పనిసరిగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకోవాలి. కాబట్టి అండదండలకు అన్నీ అందిస్తుంది బీజేపీ. దాంట్లో డౌట్ ఏముంది? దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎక్కడైనా ఒక పార్టీ తాను బలపడాలనుకుంటుంది, తానే ఎదగాలనుకుంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రం విషయానికి వచ్చినప్పటికీ బీజేపీ విషయానికి వచ్చినప్పటికీ బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం కోసం మాత్రమే ఎక్కువ ప్రయత్నిస్తుంది, ఆయన్ని పుష్ చేస్తుంది, తెలుగుదేశాన్ని పుష్ చేస్తుంది అని బయట కనిపిస్తుంది. నాన్సెన్స్. దట్స్ నాన్సెన్స్. ఓకే, ఒక పొలిటికల్ కామెంట్గా తీసుకోవచ్చండి అది. దట్ ఈస్ రిడిక్యులస్. మా పార్టీ ఎదుగుదల ఉండాలని మేము కోరుకుంటాము. అన్ని చోట్ల కూడా మేము కంటెస్ట్ చేయాలని కోరుకుంటాము. కానీ రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 3 పార్టీలు కలిసినాయి. ఎవరి కాళ్ళు తగ్గించుకుని అందరూ కలిసి ఈ దుర్మార్గపు ప్రభుత్వం పైన పోరాటం చేయాలని ఉద్దేశంతో 3 పార్టీలు కలిసినాయి. అంతేగాని మాది ఎదుగుదల మాని ఇంకొకరిని చేయాలని ఆ సిచ్యువేషన్ కాదు. దిస్ ఈజ్ ఇది వెరీ వెరీ పిక్యులియర్ సిచ్యువేషన్ యాజ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సర్న్. సార్, ఇప్పుడు విశాఖపట్నంలో మీ కూటమి ఎన్ని సీట్లు గెలవబోతుంది? అన్నీనా? ఇందాక ఒక్క సీటు కూడా వైసీపీ గెలవదు అని అన్నారు. కరెక్ట్, దాని డౌట్ లేదు. అంత బలమైన వ్యతిరేకత ఉందా సార్ జనంలోని? 100%. ఎందుకంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే నేను బయట కూడా తిరుగుతూ ఉంటాం మాలాంటి జర్నలిస్టులు. బయట మాకు కనిపించేది ఏంటంటే అండి, అంటే క్లారిటీ కోసం కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానండి. చాలా మటుకు గ్రామీణ నేపథ్యం ఉండేటప్పుడు చాలామంది మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ జగన్ ప్రభుత్వం బాగా చేసింది, మాకు పెన్షన్లు ఇస్తుంది, సో మేము వాళ్ళకే ఓటేస్తాం అని చెప్తూ ఉన్నారు. అంటే మీరు అన్నట్టు ఇలాంటి చోట ఒక రాజకీయ అంటే ఉద్యోగస్తుల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కానీ మీరు చెప్తుంది చాలా పెద్ద వ్యతిరేకత ఉంది అని చెప్తూ ఉన్నారు కదండి. అంటే అది నిజంగా ఉందని అనుకోవచ్చా, లేకపోతే ఒక పొలిటికల్ ప్రోపగండా? నేను పొలిటికల్ ప్రోపగండా చేయవలసిన అవసరం నాకు లేదు. ఫస్ట్ పాయింట్, ఐ డోంట్ టాక్ రబిష్, ఐ టాక్ సెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. బయటికి చెప్పుకోలేక మనసుల్లో పెట్టుకుని బయటికి ఎక్స్ప్రెషన్ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వీరిచ్చే పథకాలు చూసే మనం ఓట్లు వేసే పరిస్థితి ఉండదు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు పెన్షన్. అట్లాగే ఏదైతే గ్రామ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలతోటి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా వాడుకున్నారు వాళ్ళని. అది వాస్తవం. ఇప్పుడు వారికి అత్యంత గౌరవమైన రెస్పెక్ట్ తోటి 10,000 రూపాయలు శాలరీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం జరిగింది. 10,000 కాదు, దాంట్లో ఉన్న విద్యార్హతలు ఎక్కువ ఉండి వాళ్ళకి ఇంకా ఏమైనా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే దానికి కూడా వారు చేయూతనిచ్చి సహాయాన్ని అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో గ్రామ వాలంటీర్ వ్యవస్థను అంతటినీ కూడా మరీ ఏదో 5,000 రూపాయలకి చాలని అది 5,000 రూపాయలు ఏ మూలకండి దాన్ని అంతటినీ కూడా మార్పు తీసుకుని వచ్చిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అట్లాగే ఒక ఇంటిలో 2 అమ్మాయిలు ఉండి లేకపోతే 2 అబ్బాయిలు ఉంటే పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా అమ్మఒడి వర్తిస్తుందని భావన ఇదివరకు ఉండేది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 3 ఉంటే 3, 2 ఉంటే 2, 4 ఉంటే 4 వాళ్ళందరికీ కూడా ఈ అమ్మఒడి ప్రోగ్రాం లాంటిది 15,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ ఇవ్వటం జరుగుతుంది. అంటే చదువుని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి కార్యక్రమం అది. ఇది ఒకటే కాకుండా ఏదైతే సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరము కూడా విద్యను కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉద్యోగం లేనటువంటి పరిస్థితి. ఎందుకు ఉద్యోగం లేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు విధానాన్ని బట్టి. ఇవన్నీ చూసి ఉన్న ఫ్యాక్టరీసే పారిపోయారు. ఇంకా అసలు కొత్త ఫ్యాక్టరీస్ ఎక్కడ వస్తాయి? సో ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అందుకు వీళ్ళు చాలామంది నిరుద్యోగులు అయిపోయిన పరిస్థితి ఉంటుంది. సో వారికి కూడా కొంత చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతో నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి నెల వారికి సహాయం చేయటం జరుగుతుంది. సో మరి ఇవన్నీ కూడా అలాగే గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్స్ ప్రతి సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పడం జరిగింది కుటుంబానికి కూడా. ఇది ఒకటే కాకుండా మహిళలకి ప్రత్యేకమైన దృష్టి సారించి వారిపైన ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే రైతులకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరము కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు ఇన్ని చెప్తున్నారు అంటే మీకు కూటమి వస్తే ఇన్ని చేస్తామని చెప్తున్నారు కదండి. యాక్చువల్గా బయట జనం నుంచి ఒక కామెంట్ అయితే వినిపిస్తుందండి, దాని క్లారిటీ వీళ్ళంటి వాళ్ళు ఇస్తే బాగుంటుంది. అంటే బయట జనం ఏమంటున్నారంటే అండి 2014 నుంచి 19 వరకు టీడీపీ జనసేన బీజేపీ కలిసే ఉన్నారు. సో వీళ్ళు అప్పుడైతే అభివృద్ధి చేయలేదు, అప్పుడు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు జగన్ గారు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇస్తా అంటున్నారు. కానీ ఇప్పటికే ఇలాంటి వెల్ఫేర్ వలన అంటే ఉచిత పథకాల వలన రాష్ట్రం అధోగతి పాలైపోయింది, అప్పుల పాలైపోయింది అని చెప్పి వాళ్ళే విమర్శిస్తూ ఉన్నారు. రేపు పొద్దున్న వాళ్ళు వస్తే ఇంకా ఎక్కువ ఎలా ఇస్తారు, ఇంకా అప్పుల పాలవుదా అని అడుగుతున్నారు. ఇది చేతకాని ప్రభుత్వము కాబట్టి వీళ్ళకి ఫ్యాక్టరీస్ని కానీ ఇండస్ట్రీస్ని కానీ తీసుకొచ్చే అవకాశం లేదు, వీళ్ళకి ఆలోచన లేదు. అసలు అరాచకం తప్ప వీళ్ళకి దోపిడీ తప్ప రెండోది ఏమి లేదు. సో ఎప్పుడైతే అభివృద్ధి పదంగా మనం చూస్తే అభివృద్ధి అంటే ఏంటండి? ఏదైనా ఒక ఫ్యాక్టరీ వచ్చి ఒక 10,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తే దాంట్లోంచి వచ్చే అమౌంట్ జనరేట్ అవుతుంది, వాళ్ళకి శాలరీస్ ఇస్తారు. ఆ శాలరీస్ తోటి మిగిలిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ శాలరీస్ తోటి మళ్ళీ సామాన్లు కొనుక్కుంటారు, దానిపైన ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ ప్రకారం మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పెట్రోల్ కన్జంప్షన్ పెరుగుతుంది, డీజిల్ కన్జంప్షన్ పెరుగుతుంది. రకరకాల అభివృద్ధి చేయటానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశాలన్నింటినీ కూడా ముంచేసాడు జగన్మోహన్ రెడ్డి. సో ఎప్పుడైతే అభివృద్ధి చేసి డబ్బు సంపాదించి అప్పుడు వీళ్ళకి ఫ్రీబీస్ లాంటి పథకాలు ఇచ్చినా తప్పులేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి? అప్పులు చేసి తాకట్టు పెట్టేసి విశాఖపట్నంలో కూడా కొన్ని ప్రాపర్టీస్ బ్యాంకుల్లో పెట్టి ఆ డబ్బులు చేశాడు. మన పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టేశారు తాకట్టు, 100% పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టేశారు. తర్వాత R&B క్వార్టర్స్ కూడా తాకట్టు పెట్టేశారు. ఇంకా మిగిలిన ప్రాపర్టీస్ 3-4 ప్రాపర్టీస్ కూడా తాకట్టు పెట్టేశారు. పెట్టి డబ్బులు MRO ఆఫీస్ పెట్టేశారు మాది నార్త్ నియోజకవర్గంలో. సో అన్నీ అదేంటో నార్త్ నియోజకవర్గంలో ఉన్న ఆస్తులని తాకట్టు పెట్టాడు మా నియోజకవర్గము. సో రేపొద్దుట ఇంకా మిగిలిన ప్రైవేటు ఇల్లు కూడా తాకట్టు పెట్టేసిన ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి PMAY హౌసింగ్ స్కీము అటువంటివన్నీ ఇచ్చారు, కానీ అది ల్యాండ్ ఎక్కడిది? ప్రభుత్వ భూమి. సో రేపొద్దుట
వాళ్ళు డబ్బులు కట్టిన ల్యాండ్లో ప్రభుత్వంది కాబట్టి మేము దీన్ని కూడా తాకట్టు పెట్టినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇది ఈ ప్రభుత్వము చేతకాని ప్రభుత్వం, డిస్ట్రక్టివ్ నేచర్, డెవలప్మెంట్ నేచర్ అనేది ఈ ప్రభుత్వానికి లేదు. ఫస్ట్ పాయింట్, అసలు చేద్దామనే ఉద్దేశమే లేదు, ఎంతసేపు దోపిడీ. సో డెవలప్ చేసి డబ్బు సంపాదించి ఈ పథకాలు ఇవ్వటంలో తప్పేం లేదు. సార్, మీ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం, ముఖ్యంగా వైజాగ్ ముఖ చిత్రం ఎలా మారబోతుందండి? బ్రహ్మాండంగా మారుతుందండి. ఎలాంటి అభివృద్ధి ఏది వేలే. ఫస్ట్ అసలు భారతీయ జనతా పార్టీయే మనకి విశాఖపట్నం ఒక స్మార్ట్ సిటీగా ఇదివరకు డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏమేమి చేస్తాము వైజాగ్ అనేది మళ్ళీ సెపరేట్ ఎజెండా పెడతాము. మనకున్న ఆర్థిక వనరులను బట్టి అప్పుల్లో ముంచేసిపోతే మనం ఏమీ ఇక్కడ ఏదో 4 తాజ్మహల్ కట్టేస్తామని చెప్పడం లేదు. బట్ వాస్తవ పరిస్థితిని మనం విశ్లేషించి రాష్ట్ర ప్రజలకి లేకపోతే విశాఖ వాసులకి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేస్తాం. అంటే విశాఖపట్నం విషయం వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప రాష్ట్రం, గొప్ప సిటీగా ఉందండి, చాలా ఫేమస్ సిటీ. సో దీన్ని ఆర్థిక రాజధాని అప్పుడప్పుడు అంటూ ఉంటారు చాలామంది నాయకులు. సో ఆ విధంగా ఏమైనా ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉందా, లేకపోతే అలాంటి ఆలోచన ఏమైనా మీకు? ఎందుకు ఉండదండి. మెట్రో ట్రైన్ పెడదామని అనుకోవటం జరిగింది మేమున్నప్పుడే. అందరు డిపిఆర్ అంతా తయారైంది. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక దానిపైన ఏమాత్రం కనీసం పేపర్ కూడా ఓపెన్ చేసి చూడాల, ఏం లేదు. నథింగ్. వాట్ దే హ్యావ్ డన్ ఫ్రమ్ పాస్ట్ 5 years. వాళ్ళు కనీసం ఒక టూరిజంని ఏమైనా డెవలప్ చేశారా? ఒక టూరిజం రిసార్ట్ని ఏమైనా డెవలప్ చేశారా? ఇది చేతకాని ప్రభుత్వం. దీంతో డోంట్ కంపేర్. ఎస్ మా కూటమి వస్తాయి 100% తీసుకొచ్చేదానికి పూర్తి ప్రయత్నం చేస్తాం బైబిలిటీని బట్టి. ఇంకోటి బయట వినిపిస్తుంది ఏంటంటే, ఈసారి మీరు గెలిస్తే మీ కూటమి అధికారంలోకి వస్తే మీరు మంత్రి కాబోతున్నారు. అది మనకు తెలియదు. అది మా పార్టీ నిర్ణయం చేస్తుంది, మనకు తెలియదు. సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్. మీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం గారు రాజమండ్రిలో ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సో అక్కడ మీ బీజేపీ పార్టీకి అంటే కూటమి ఎలా ఉంది అని అనుకుంటున్నారు? ఆమె విజయావకాశాలు ఎలా ఉన్నాయి? 100% గెలుస్తారు. 100%. బీజేపీ నుంచి కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా గెలుస్తారు, దాంట్లో సందేహం లేదు. సార్, నాకు ఇంకోటి కూడా ఒకటి అంటే చాలాసార్లు వింటూ ఉన్నాను, గవర్నమెంట్ మారితే ఈ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వస్తే మీరు వీళ్ళు చేసిన అన్ని చర్యల మీద ఒక రివైజ్ కమిటీ వేస్తారు, లేకపోతే రివైజ్ చేస్తారు, వాళ్ళు ప్రతి ఆలోచనని, ప్రతి అజెండాని రివైజ్ చేస్తారు వైసీపీ వాళ్ళు అని వినిపిస్తుంది. అలాంటిది ఏమైనా ఉందా సార్? డెఫినెట్గా రివ్యూ చేయవలసిన అవసరం ఉందా సార్? డెఫినెట్గా. జరుగుతుంది ఎందుకు జరగదు? ఎందుకంటే లోకేష్ గారు చాలా సార్లు రెడ్ బుక్ అని చాలా మెన్షన్ చేశారు. ఇది సింపుల్ అండి. ఇది రెడ్ బుక్ అవ్వచ్చు, మేమేదో బ్లూ బుక్ అంటాము, ఏముంది దాంట్లో? లోకేష్ గారు రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు, మేము ఆరెంజ్ బుక్ అంటాము. మీరు ఆరెంజ్ బుక్ అంటాము. బ్లూ బుక్ అయితే వైసీపీ అవుతుంది కాబట్టి బ్లూ బుక్ పక్కన పెడదాం, ఆరెంజ్ బుక్ అంటాము. దాంట్లో వాళ్ళు చేసిన ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో, లేకపోతే శాండ్ స్కామ్ ఉందో, మైన్ స్కామ్ ఉందో, సోలార్ పవర్లో స్కామ్ ఉందో అవన్నీ బయటికి తీస్తాం. చేయవలసిన బాధ్యత ఉంది. ఎంతెంత దొబ్బేశారు, ఎంతెంత దోచుకున్నారు అనేది కూడా బయటికి తీయవలసిన అవసరం ఉంది కదా, తీస్తాం. నో డౌట్ అబౌట్ ఇట్. మీ ఉత్తర నియోజకవర్గంలో గట్టిగా ఉండే అంటే బలంగా ఉండే అంటే సమస్యలు ఏంటి సార్? బలంగా ఉండే సమస్యలన్నింటినీ కూడా మేము తీర్చడం జరిగింది. 2014 to 19లో కొండవాళ్ళ ప్రాంతంలో అంతా కూడా అభివృద్ధి చేశాము, విపరీతమైన అభివృద్ధి చేశాము. కొండలపైకి మెట్లు కూడా ఉండేవి కాదు, మెట్లు వేయించడము, అన్ని రకరకాల ఇష్యూస్ వీ హ్యావ్ సార్టెడ్ అవుట్. డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది కాదు, అవన్నీ కూడా మేము చేశాము. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక చేసింది శూన్యం, నథింగ్. వీళ్ళేదో బస్ స్టాపులు కట్టారు 2-3, తర్వాత ఇంకేం చేయలేదు. నేను ఉన్నప్పుడు 42 కమ్యూనిటీ హాల్స్ కట్టాము. 42 కమ్యూనిటీ హాల్స్ అంటే చిన్న విషయం కాదు. సో మేము కట్టాము. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నిటిని కూడా మెజారిటీ దాన్ని ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా గ్రామ సచివాలయాల కింద మార్చేశారు, దురదృష్టకరం. సో మేము వచ్చాక ఈ గ్రామ సచివాలయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ బిల్డింగ్స్లోకి పంపించి దీన్ని మాత్రము మళ్ళీ ప్రజలకి అందుబాటులో వచ్చేటట్టు చేయాలి. అట్లాగే అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయవలసిన అవసరం ఉంది. సో ఇవన్నీ చేస్తాం. సార్, ఇందాక ఒక మాట అన్నారు, మీ నియోజకవర్గంలో ఉండే ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, లేకపోతే పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఇలాంటివన్నీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తాకట్లో పెట్టారు. సో దాని మీద అప్పులు చేశారు. మీ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుందండి వాటికి? నిజమేంటండి. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్.
సో దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ దీంట్లో అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. అలా కాదు సార్, అంటే ఇప్పుడు వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు కదండి, వాళ్ళ విమర్శలు ఏమిటండి? వాళ్ళు వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రూఫ్. జనం వరకు ఎందుకు తీసుకుని వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఎందుకు వరకు తీసుకెళ్ళలేదు జనం దగ్గర? ఆస్తులు అప్పులు తాకట్లు పెట్టేసి అప్పులు తెచ్చారనేది ఎవరికి తెలియదు. కాదు సార్, అప్పులు తెస్తున్నారని తెలుస్తుంది. అంటే ఇలాంటివి జరిగాయని మీరు ఎందుకు అంటే ప్రబలంగా తీసుకుని వెళ్ళలేకపోతున్నారు అని అడుగుతున్నాను జనంలోకి. ఎనీవే ఇప్పుడు తీసుకెళ్తాము. ఇప్పుడు మేము వచ్చి అధికారంలోకి వచ్చాక బయట పెడతాము, వైట్ పేపర్ రిలీజ్ చేస్తాము డెఫినెట్గా. సరే, వీటి మీద అయితే ఒక రివైజ్ కమిటీ వేస్తారు, మళ్ళీ మామూలుగా వెయ్యాలని నేను కోరుకుంటాను. పూర్వస్థితికి వచ్చే అవకాశం ఉందా సార్? ఏ పూర్వస్థితి? అంటే దీని మీద అంటే తాకట్లో ఉన్న దాన్ని మళ్ళీ విడిపించాలి. అది దట్ ఈస్ అగైన్ పాలసీ డెసిషన్. నేను దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే, అంటే మీ ప్రయత్నంగా అంటే చెయ్యాలి కదా. ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టేయడం అంటే ఇది కరెక్ట్ కూడా కాదు. ఓకే, ఫైనల్గా చెప్పండి సార్, మీరు గెలుపు మీద చాలా గట్టిగా బలంగా విశ్వసిస్తున్నారు. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? 50,000 మెజార్టీ తగ్గదు, 100%. ఎంచేదంటే సింపుల్ పాయింట్, నేను కంటెస్ట్ చేసినప్పుడు 19,000 మెజార్టీ ఓట్లు వచ్చినాయి 2019లో. అట్లాగే జనసేనకి కూడా 19,000 వచ్చినాయి. ఈ రెండు కలిపితే 38,000. వాళ్ళకి నాకు 200 తేడా యాక్చువల్గా, జనసేనకి నాకుని. సో 38,000. వీళ్ళకి సుమారు ఒక 2,000 మెజారిటీ మన గంటా శ్రీనివాస్ గారికి వచ్చింది. ఈ మూడు కలిపితే ఉమ్మడి అభ్యర్థిగా కనుక అప్పుడు ఎవరైనా సరే పోటీ చేసి ఉంటే అట్లీస్ట్ 40,000 మెజారిటీ వచ్చినాం. ఇప్పుడు అంత వేవ్ విపరీతంగా 151 సీట్లు వచ్చినప్పుడే ఈ వైసీపీ దిక్కుమాలిన పరిస్థితిలో ఉంది ఇక్కడ. సో మరి ఇప్పుడు వేవ్ అంతా రివర్స్ ఉంది. ఇప్పుడు రివర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అంతకుముందు పడిన దాంట్లో ఒక 30 to 40% ఇప్పుడు పడవదు. దిర్ ఇస్ నో వే. సో ఇక్కడ దానికి కంపేర్ చేసుకుంటే మనకి కనీసం 50,000 to 60,000 మెజారిటీ అనేది డెఫినెట్గా మాకు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్న ఆలోచనలు, మీ ఆశలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి. ఇదండి ఉత్తర నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విష్ణు కుమార్ రాజు గారు తన అంతరంగాన్ని ఈ విధంగా చెప్తున్నారు. ఆయన పక్కగా గెలుస్తాను, 50,000 మెజార్టీకి పైగా ఇక్కడ వస్తుంది. అలాగే వైసీపీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చేసిన ప్రతి డెసిషన్ మీద మా సహకారంతో ఒక రివ్యూ కమిటీ అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది. దాని మీద రివ్యూ చేసే ఆలోచన అయితే మాకైతే ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్తామని చెప్తున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బై.